మా ఇంటి పక్క పొండి ఉండే భూమయ్య అనే కాకకు లింగమయ్య దేవుడు అంటే మస్తు పారముల్లా. అందుకే పెద్దగట్టు జాతర చాలా అవుతుందని తెలిసిన కాడ నుంచి ఎప్పుడెప్పుడు పోదామా అనేంత ఆత్రం మీద ఉండు. ఇక జాతర చాలా అయిందని ఎరికేందో లేదో ఇంటి లాదులను తోలుకొని బండ్ల యాటపోతును ఎక్కించుకొని తోవట్టిండు. మరి సూర్యాపేట జిల్లాలో అవుతున్న పెద్దగట్టు జాతర ఎట్లెట్లయితుందో మనం కూడా చూడాలి కదా. చలో నడువుర్రి. పెద్దగట్టు జాతర 3వ రోజుకు చేరింది. అయినా సరే రాత్రి పగలు అనే తేడా లేకుండా ఓలింగ జపంతోని గుడంతా దద్దరిల్లుతున్నది. వచ్చిన భక్తులు వచ్చినట్లు లింగమయ్యకు పబ్బతి పట్టి మొక్కులు పెట్టుకుంటుర్రు. మంగళవారం నాడు పూజారులు గుడి ముంగట చంద్రపట్నం వేసి పూజలు చేసిర్రు. అయితే జాతరలో చంద్రపట్నం అనేది కూడా ముఖ్య ఘట్టం కాబట్టి భక్తులు శీతం ఎగబడ్డారు. ఎమ్మెల్సీ కవిత కూడా లింగమయ్య దర్శనానికి పోయిర్రు. అక్క రాగానే గుడి అధికారులు లోపలికి తోలుకుపోయి షెల్లబట్ట కప్పిర్రు. మొదలు చౌడమ్మ తల్లికి కవితక్క పూజలు చేసి ఊదిబత్తీలు ముట్టించి కొబ్బరికాయ కొట్టింది. ఆ టెంక బోనం ఎత్తి డప్పు సప్పుళ్ల నడుమ పోయి అమ్మకు బోనం ముట్ట చెప్పింది. మనసు నిండా గొలుసుకున్నది. లింగమయ్యకు పబ్బతి బట్టి రాష్ట్రమంతా సల్లగుండే తట్లు చూడు స్వామి అని మొక్కులు పెట్టుకుంది. ఆ టెంక మాట్లాడుకుంటా లింగమంతుల జాతర అంటే తెలంగాణలో సమ్మక్క సారక్క తర్వాత రెండవ అతిపెద్ద జాతర. ఇటువంటి జాతర వచ్చి స్వామి వారికి బోనం సమర్పించుకోవడం అన్నది నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అదన్నట్లు పాత సర్కారు అధికారంలో ఉన్నప్పుడు సౌలతులు మస్తు చేసింది. ఈ సర్కారు కూడా భక్తుల రద్దీకి తగ్గట్లు సౌలతులు చేయాలి, భక్తులకు తక్లీఫ్ రానియొద్దు అన్నట్లు చెప్పుకొచ్చింది. గిట్ల కవితక్క రాగానే గుడి అధికారులు ఇంకా లోకల్ నాయకులు అక్కకు దగ్గరుండి స్వామివారి దర్శనం చేపించారు. అటు భక్తుల రద్దీ కూడా అంతకంతకు పెరుగుతున్నది. గుడి చుట్టుపట్టు ఎటు చూసినా కూడా కిలోమీటర్ మందం డేరాలు టెంట్లు వేసుకొని టీకాన పెట్టిర్రు భక్తులు. దీంతో పోలీసుల బందోబస్తు పెంచిర్రు. 2000 మంది పోలీసులను దించినాం. ఎక్కడ ఎవ్వల మీద అనుమానం వచ్చినా పట్టుకపోతున్నాం, నల్ల తెల్ల అరుచుకుంటున్నాం అని ఎస్పీ సన్ప్రీత్ సింగ్ సార్ చెప్పుకొచ్చిండు. అంతేకాదు విజయవాడ హైవే మీద ట్రాఫిక్ డైరెక్షన్ నడుస్తున్నది. జాతర నడిచినన్ని దినాలు గిట్లనే ఉంటదన్నాడు. మొత్తానికి 3వ రోజు లింగమయ్య గుడి భక్తుల రద్దీతోని కిక్కిర్చి